ఇక చూడండి, బీజేపీ పగ్గాలు చౌహాన్ చేతికి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరును ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీలోని పలు వర్గాలు సమర్థించినట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా ఉండే తత్వం, రాజకీయ చిత్రతకు తోడు అసాధారణ మీడియా మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఉన్న ఆయన బలమైన పోటీదారుగా నిలిచారు. 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శివరాజ్ సింగ్ క్లిష్టమైనటువంటి సవాళ్లను సైతం ఎదుర్కోగలనని నిరూపించుకున్నారని అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇతర నాయకులు ఎవరికి ఈ లక్షణాలు లేవని ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధ్యక్ష పదవికి ఇప్పటి వరకు చర్చించిన నేతల్లో చౌహాన్ అత్యుత్తమ ఎంపికని, ఆయనకున్న ప్రజాదరణకు తోడు విస్తృతమైనటువంటి అనుభవంతో పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపాయి. బీజేపీతో పాటు సంఘుతో తనకున్నటువంటి దశాబ్దాల నాటి అనుబంధం కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. ఆర్ఎస్ఎస్ లో అజాత శత్రుగా పేరున్న శివరాజ్కున్న పోరాడే తత్వం, శ్రేణుల్లో ఏకాభిప్రాయం సాధించే నేర్పు, జాతీయ స్థాయిలో బీజేపీ నడిపించే నాయకుడికి ఉండాల్సినటువంటి కీలక నైపుణ్యాల్ని ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు ఒకరు అభిప్రాయపడ్డారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే శివరాజ్ సింగ్ చౌహాన్ గత 20 ఏళ్లుగా, దాదాపు 2001 నుంచి అనుకుంటా, నాకు కరెక్ట్ ఐడియా లేదు, 20 ఏళ్ళు మధ్యప్రదేశ్ పాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక మంచి పేరుంది. సో ఆయన రాజకీయ చిత్రత కానీ లేకపోతే ఇంకా చాలా రకాల స్ట్రాటజీ విషయంలో ఆయన పర్ఫెక్ట్ పొలిటీషియన్గా ఆయనకుంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా కొంత నెగిటివ్ పవనాలు ఇస్తున్నటువంటి ఈ తరుణంలో సో శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వ్యక్తులు ఆ పీఠ వ్యక్తి, ఒక బీసీ వ్యక్తి, బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తిగా ఒక గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా పాలనానుభవం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని కాపాడే ఒక సమర్థ నాయకుడిగా ఈయనకైతే అవకాశం ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. చూద్దాం మరి నిజంగా ఆయన ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.